నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు, అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్, ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, విధుల్లో పాల్గొనే వివిధ అధికారులతో జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ జాయింట్ కలెక్టర్ ఎం నవీన్తో కలిసి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ శాఖల సిబ్బంది వారు నిర్వహించాల్సిన ఏర్పాట్లకు సంబంధించి ఏ తేదీకి పూర్తి చేసి సర్టిఫికేట్స్ అందజేయవాలనో తెలియజేశారు. అదేవిధంగా ఈ నెల 28న మైక్రో అబ్జర్వర్స్కు శిక్షణ ఉంటుందని, 29న ఈవీఎం కౌంటింగ్ అసిస్టెంట్లకు, సూపర్వైజర్లకు శిక్షణ ఉంటుందని, 30న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సూపర్వైజర్లకు, అసిస్టెంట్లకు ట్రైనింగ్ ఉంటుందని తెలియజేశారు. జూన్ 3వ తేదీన మైక్రో అబ్జర్వర్లకు మరియు కౌంటింగ్ సిబ్బందికి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నందు శిక్షణ ఉంటుందని తెలియజేశారు. అన్ని శిక్షణ కార్యక్రమాలకు ఏఆర్ఓలు హాజరు కావాల్సి ఉంటుందని తెలియజేశారు. ఈ నెల 26వ తేదీన కౌంటింగ్ సిబ్బందికి సంబంధించి మొదటి ర్యాండమైజేషన్ జరిగిందని తెలిపారు. రెండవ ర్యాండమైజేషన్ జూన్ 2వ తారీఖున జరగవచ్చని తెలియజేశారు. మూడవ ర్యాండమైజేషన్ కౌంటింగ్ రోజు ఉదయం 5 గంటలకు జరుగుతుందని తెలియజేశారు. ఈ టీబీఎస్లు, పోస్టల్ బ్యాలెట్లు మరియు ఈవీఎం కౌంటింగ్ విధానాలపై ఈసీ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని తెలియజేశారు. ఎచ్చర్ల పోలీస్ స్టేషన్ను సోమవారం నాడు జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆకస్మికంగా తనిఖీ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక సోమవారం ఎచ్చర్ల పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ క్రమంలో ముందుగా స్టేషన్లో పలు ముఖ్యమైన కేసు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసులపై దృష్టి సారించి త్వరితగతిగా దర్యాప్తు పూర్తి చేసి కేసులు పరిష్కరించాలన్నారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు కోర్టు ఆదేశాల మేరకు రిలీజ్, డిస్పోజ్ చేయాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ఫలితాలు దృష్ట్యా గ్రామాల్లో ట్రబుల్ మాంగర్స్ ముందస్తుగా గుర్తించి బైండ్ ఓవర్ నోటీసులు చేయాలని, గ్రామ స్థాయిలో ప్రజలతో సభలు నిర్వహించి ఎన్నికల ఫలితాల అనంతరం ఎటువంటి అల్లర్లు, ఘర్షణలకు పాల్పడకుండా
హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. స్వతంత్ర భారతదేశంలో సామ్యవాదం కోసం కృషి చేసిన మహానీయుడు జవహర్లాల్ నెహ్రూ అని, దేశ మొదటి ప్రధానిగా వ్యవసాయ పారిశ్రామిక ప్రగతికి ఎంతో కృషి చేశారని శ్రీకాకుళం డీసీసీ అధ్యక్షులు డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు అన్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజలకు స్వాతంత్ర ఫలాలు అందాలని నెహ్రూ కృషి చేశారని, కార్పొరేట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు పాటుపడ్డారని పరమేశ్వరరావు అన్నారు. నెహ్రూ కన్న కలల్ని నిజం చేసేందుకు నేడు రాహుల్ గాంధీ పాటు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంపటి కృష్ణ, నరసన్నపేట నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి మంత్రి నరసింహమూర్తి, ఇచ్చాపురం శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి మానుపతి చక్రవర్తి రెడ్డి, శ్రీకాకుళం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గోవింద మల్లెబాబు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కేవీఎల్ఎస్ ఈశ్వరి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దంత త్రినాథరావు, అంబటి దారినాయుడు, కె వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాంత కళ్యాణ అనురాగ నిలయంలో స్వర్గీయ మట్టా మహేష్ కుమార్, పరిటల ప్రభాకర్ 4వ వర్ధంతిని ట్రూ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీకోర్వం దేవస్థానం సభ్యులు పొన్నాడ ఋషి ఈశ్వర్రావు, దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ కార్యదర్శి సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్, రిటైర్డ్ తహసీల్దార్ బుక్కూరు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మనిషి బతికినప్పుడే కాకుండా వారు కాలం చెల్లిన తర్వాత కూడా జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం స్నేహబంధంలో భాగమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలపర్తి సునీల్ కుమార్, గర్భపు ప్రభాకర్, కన్నబాబు, దాస్యం నాని, అల్లాడ చంద్రబాబు, రాకోటి మధు, బారటం శ్రీనివాస్, కడియం వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు, వృద్ధులకు పండ్లు, రొట్టెలు, బిస్కెట్లు, శీతల పానీయాలు వితరణ చేశారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కె ప్రసాద్ కుటుంబ సభ్యులకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక శాఖాపరమైన ఆర్థిక తోడ్పాటును అందించారు. ఎస్పీ చేతుల మీదుగా పోలీస్ శాఖపరమైన ఫ్లాగ్ ఫండ్ 50,000, విడో ఫండ్ 25,000 మొత్తం కలిసి 75,000 రూపాయల నగదు చెక్కులు మరణించిన హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ సతీమణి నీలిమాదేవినకు మరియు కుటుంబ సభ్యులకు అందించారు. నవపాడ పోలీస్ స్టేషన్ నందు పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కె ప్రసాద్ ఇటీవల విధులు అనంతరం అనారోగ్యంతో 14వ తేదీన మరణించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మరణించిన ప్రసాద్ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చే విధంగా డిపార్ట్మెంట్ పరంగా ఏ అవసరం వచ్చినా నేరుగా సంప్రదించాలని, శాఖాపరమైన రావాల్సిన ఇతర ప్రయోజనాల త్వరగా అందేలా చర్యలు చేపడతామని, కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీజీ ప్రేమ్ కాజర్, పరిపాలనా అధికారి గోపీనాథ్ ఉన్నారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు 90% రాయితీతో తక్షణమే అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు స్థానిక పాలకొండ మండల తహసీల్దార్ వారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గురుబెల్లి అప్పలనాయుడు, కిమిడి రామూర్తి నాయుడు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జగన్నాథం తదితరులు విజ్ఞాపన పత్రం అందించారు. భౌగోళిక పరిస్థితిని బట్టి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని అధిక దిగుబడులు ఇచ్చే సంపద అమూల్య, అజయ్ వంటి వరి విత్తనాలు 90% రాయితీతో రైతులకు ఇవ్వాలని మరియు వ్యవసాయ సాగుకు కావలసిన పనిముట్లు, నీటి ఇంజన్, పైపులు, స్ప్రింక్లర్లు, కార్పాన్లతో పాటు ఆధునీకరణ యంత్రాలను 90% రాయితీతో రైతులకు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సాగునీటికి ప్రధాన వనరులైన కాలువలలో పూడికలను తీసి పంట సాగు నీటికి ఆటంకం లేకుండా చూడాలని తమ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నామని తెలిపారు. రైతు తయారు చేసిన విత్తనాలలో మొలక శాతం సరిగా రాకపోవడం పంట దిగుబడులలో గణనీయమైన ప్రభావం చూపుతుందని కనుక రైతు గతం వలె విత్తనాలను తయారు చేసుకోలేకపోతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని రైతుకు అవసరమైన విత్తనాన్ని ప్రభుత్వం ద్వారా సరఫరా చేయాలని కోరారు. నరసన్నపేటలో సోమవారం నాడు జరిగిన అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక హెచ్పి గ్యాస్ గోడౌన్ వద్ద స్క్రాప్ గోడౌన్ సోమవారం ఉదయం అగ్నికి ఆహుతి అయింది. గుర్తు తెలియని దుండగులు దీనిని తగలబెట్టి ఉండవచ్చునని స్క్రాప్ గోడౌన్ యజమాని కోరడ వైకుంఠరావు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న నరసన్నపేట అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేశారు. జేఏసీ జోనల్ చైర్మన్ పాల్శెట్టి మధుబాబు జోన్ చైర్మన్ అఫీషియల్ విజిట్ లో భాగంగా కాకినాడలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. జేఏసీ కాకినాడ పోర్ట్ టీం పార్లమెంటేరియన్ మోహన్ కుమార్, చక్క శ్రీనివాస్, భూశంకర్ ఆధ్వర్యంలో షార్ట్ ఫిలిం మూవీ ప్రమోషన్ లో పాల్గొన్నారు. అనంతరం కాకినాడ జంక్షన్ లో మజ్జిగ పంపిణీ మరియు వైట్ క్యాప్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఏసీ కాకినాడ పోర్ట్ ఈ వేసవి కాలంలో ప్రజలకు మజ్జిగ పంపిణీ చేయడం, అలాగే ఎండవేడికి తట్టుకోలేని వారికి వైట్ క్యాప్స్ అందించడం హర్షణీయమని,
ఆనందంగా ఉందని అన్నారు. అలాగే మధుబాబు, జోన్ సెక్రటరీ శివశంకర్, జోన్ ట్రెజరర్ హరికుమార్ చేతుల మీదుగా బుక్స్ ను యాపిల్ స్కూల్ లైబ్రరీకు యాపిల్ స్కూల్ అధినేత శ్రీధర్ కు అందించారు. ఈ కార్యక్రమంలో మోహన్ కుమార్, భూశంకర్, శ్రీధర్, నగేష్, మురళి, రాజేష్, చక్క శ్రీనివాస్, సోనా క్లాత్ షాప్ అధినేత పివిఎస్ఎన్ కుమార్, మురళి, కృష్ణ, జడ్విపి సంతోష్, కృష్ణ, హర్షవర్ధన్ పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు జిల్లా రైతాంగానికి విత్తనాల సరఫరాలో జాప్యం జరుగుతుందని, 90% సబ్సిడీతో రైతులకు విత్తనాలను ప్రభుత్వం అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రజా సంఘాల నాయకుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సోమవారం రైతు ప్రజా సంఘాల నాయకులు చిక్కాల గోవిందరావు, మొజ్జాడ యుగంధర్, కొన్న శ్రీనివాసరావు, టి తిరుపతిరావు, పిరియా అప్పారావులతో కూడిన బృందం వినతి పత్రాన్ని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఖరీఫ్ సీజన్లో కూడా జిల్లాలోని చివరి భూములకు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రబీ సీజన్లో నీరు కూడా అందివ్వలేని పరిస్థితుల్లో జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయని, కాలువల్లో పూడికలు తీసి మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించేలా అధికారులు పనులు చేపట్టాలని కోరారు. పంట నష్ట పరిహారాలు ఇప్పటికీ రైతులుగా అందకపోవడం బాధాకరమని, వాటిని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. భూసారవంతాన్ని ఉపయోగించి పచ్చి రొట్ట విత్తనాలతో పాటు రైతులకు అవసరమగు అన్ని రకాల విత్తనాలు సబ్సిడీపై అందించాలన్నారు. వ్యవసాయ రుణాలు ఇవ్వడంపై బ్యాంకులు కొత్త నిబంధనలు తీసుకువస్తున్న పరిస్థితుల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రుణాలు ఇవ్వాలని కోరారు. రైతులకు వ్యవసాయ రంగంలో మంచి దిగుబడి వచ్చేలా వారికి తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గత ఖరీఫ్లో సకాలంలో ఎరువులు అందక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని, అలాంటి పరిస్థితులు ఈ ఏడాది రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. రైతులకు సకాలంలో సాగునీరు, విత్తనాలు, ఎరువులు అందించేలా ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేయాలని వినతి పత్రంలో కోరారు. కౌలు రైతులకు కూడా రుణాలు అందించాలని కోరారు. ఆదివారం కల్లేపల్లి సముద్ర తీరాన శ్రీకాకుళం సన్ రైజర్స్ అవుట్ బౌండ్ శిక్షణను నిర్వహించారు. ఈ శిక్షణకు జోన్ శిక్షకులు దూసి సంతోష్ ముఖ్య శిక్షకులుగా హాజరయ్యారు. ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం అంతర్గతంగా దాగి ఉన్న నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, జట్టుగా ఎలా నడపాలి అన్న దానిపై శిక్షణ అందించారు. ఈ కార్యక్రమానికి సుమారుగా వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ వైద్యులు, జేసీఐ ప్రతినిధులు 50 మంది హాజరయ్యారు. ఈ శిక్షణలో జేసీ డాక్టర్ వినోద్ కుమార్ కోర్మానా ముఖ్య భూమిక పోషించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ శ్రీకాకుళం అధ్యక్షులు జేసీ ప్రవీణ్ కుమార్, డాక్టర్ హర్షవెల్లి, వైద్యులు జేసీ అనిత, జేసీ కిరణ్, జేసీ సుధాకర్, జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ సభ్యులు జేసీ వెంకటేష్, జేసీ సుదర్శన్, జేసీ దామోదర్, జేసీ సత్యనారాయణ, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఆధునికలలో శ్రీ గురజాడకు వచ్చినంత ప్రఖ్యాతి కథకుడుగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రికి రావలసిద్దని, కానీ ఆయన మరుగున పడిపోయారని ప్రముఖ సాహితీవేత్త రాజాపు శాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం స్థానిక విద్యానికేతన్ పాఠశాలలో రాజాం రచయితల వేదిక 112వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాంతారావు శ్రీపాద కథల్లో సామాజిక జీవనం అనే అంశంపై సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని ఇచ్చారు. తన కాలం నాటి తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలోనూ శ్రీపాద రచనలు చేశారని శాంతారావు తెలిపారు. ఇలాంటి తవ్వాయి వస్తే ఇద్దరం ఒకే చోటికి పోదాం వంటి దాదాపు 80 కథలు రచించిన శ్రీపాద తన కాలానాటి అగ్రహారంలోని బ్రాహ్మణ స్త్రీల, బ్రాహ్మణేతరుల సమస్యలను ఎత్తి చూపుతూ కథలను రచించారు. కథలన్నిటినీ సంభాషణ రూపంలోనే పూర్తి చేసేవారు. తెలుగు వారంతా ఒక జాతిగా రూపుదిద్దుకోవాలనే ఆకాంక్షను 100 ఏళ్ల క్రితమే వ్యక్తం చేశారు. వచనానికి ప్రాధాన్యత ఇచ్చి వ్యవహార భాషోద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారని శాంతారావు వివరించారు. అనంతరం శాంతారావును వేదిక సభ్యులు ఘనంగా సన్మానించారు. పొదిలాపు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వేదిక నిర్వాహకుడు గార రంగనాథం, పిల్ల తిరుపతిరావు, బొమ్మి రమణమూర్తి, పెంకి దయానిధి నాయుడు, డాక్టర్ అల్తి మోహన్ రావు, పొట్నూరు కోటిబాబు, శాసపు సత్యనారాయణ, కుదుమ తిరుమలరావు, పడాల కవీశ్వరరావు, పెంకి చైతన్య కుమార్, సమతం మహేశ్వరరావు, ఉల్లాకుల నీలకంఠేశ్వర్ యాదవ్, గ్రంథి సాయి, సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొబ్బరి
కొబ్బరి బోండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి బోండం నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే నీటిని తాగిన తరువాత అందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలను కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని కూడా చాలామంది ఇష్టంగా తింటారు. కాకపోతే ఆ కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నూనెలాగే పచ్చి కొబ్బరి కూడా మనకు మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం సమస్య అనే ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినడం వల్ల వస్తుంది. అయితే ఈ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. దానికి కారణం ఏంటంటే 61% మేర ఫైబర్ అనేది దీనిలో ఉంటుంది. ఇతర పండ్లు కూరగాయలతో పోలిస్తే దీనిలో చాలా ఎక్కువ. జీర్ణక్రియ సాఫీగా సాగడానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి చర్మం పొడిగా మారుతుంటుంది. అలాగే వెంట్రుకలు చెట్టడం అనే సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని రోజు తినాలి. దీంతో కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అంతేకాకుండా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనపడే విధంగా చేస్తుంది. అలాగే కొబ్బరిలో మెనోలారిన్ లారిక్ యాసిడ్లు ఉంటాయి కనుక అది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు రావడం అనేది కూడా తగ్గుతుంది. చుండ్రు సమస్య అనేది అస్సలు ఉండదు. ఇక బరువు తగ్గాలనుకునేవారు ఈ పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. దీంతో ఆకలి నియంత్రణలో ఉండడంతో బరువు అనేది ఆటోమేటిక్గా తగ్గుతారు. కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల దాన్ని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు బ్రాంకైటిస్ సమస్యలు తగ్గుతాయి. ఇంకా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి కెటోజెనిక్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అందుకే పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. స్వరం ఓ పరికరం, మౌనం ఆ పరికరం యొక్క అసలు చైతన్యం. కొన్ని సమయాలలో నష్టపోవడమే మంచి లాభం. కొన్ని అంశాలలో తెలియకపోవడమే మహాజ్ఞానం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.